జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కెనడాలో రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మళ్ళీ నిజ్జర్ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించే ప్రయత్నం ట్రూడో చేస్తున్నారు. అండ్ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళని మేము ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లాంటి మాటలు చెప్తూ మేము వాటికి ఫ్రీ స్పీచ్కి అనుగుణంగానే మేము వాళ్ళని అలో చేస్తామని మాట్లాడడం ఒకవైపు అయితే, ఇంకోవైపు కెనడా ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా విదేశాల పాత్ర అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేసిన నేపథ్యం కనబడుతోంది. దాని గురించి భారత్ పాత్ర ఏమీ లేదు, ప్రమేయం లేదు 2021 కెనడా ఎలక్షన్స్లో అనేది అక్కడి అఫీషియల్స్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంకోవైపు చైనా ఇంటర్ఫీరెన్స్ ఉంది అనేది అక్కడ నుంచి వస్తున్నటువంటి నిఘా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో కెనడా ఎన్నికల్ని ప్రభావితం చేసే విషయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఒకటి. రెండవది, ఈ నిజ్జర్ విషయంలో మాట్లాడింది. అండ్ ప్రస్తుతం కెనడాలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లేదా బీజేపీకి కోజీగా వ్యవహరిస్తోంది అని వ్యాఖ్యానించిన సందర్భం. ఈ అంశాల గురించి ఒకసారి విశ్లేషిస్తారా? మనకు 1984లో కనిష్కా బాంబింగ్ అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రధాని జస్టిన్ ట్రూడో వాళ్ళ తండ్రి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి కెనడాకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఎంత దీనస్థితిలో ఉండినాయో రమారమి ఇప్పుడు మనం అంత దీనస్థితికి వచ్చాము. బహుశా అంత లేదు కానీ ఆల్మోస్ట్ ఆ లెవెల్ లాగా ఈరోజు. సార్, కనిష్కా బాంబింగ్ జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి సార్, అసలు ఈవెన్ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలాగా. కనిష్కా అన్నది మన ఎయిర్ ఇండియా బోయింగ్ ఒకటి ఉండింది, మనది పెద్ద ఎయిర్ క్రాఫ్ట్. అది దాంట్లో బాంబులు పెట్టి ఖలిస్తానీ మూకలు కెనడాలో టొరంటోలో దాన్ని బాంబులు పెట్టడంతో అది పేలిపోయి 300 పైబడి అందరు మన భారతీయులు చనిపోయారు. దాంట్లో భారతీయులు కావచ్చు లేదా భారతీయ మూలాలను వెళ్ళినటువంటి కెనడియన్స్ కావచ్చు, వీళ్ళందరూ చనిపోయారు దాంట్లో. అప్పుడు ఈ బాంబింగ్ జరగక ముందరే ఈ యొక్క ప్లాట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి 2-3 ఖలిస్తానీ టెర్రరిస్టులు మాకు ఎక్స్ట్రాడైట్ చేయమని చెప్పేసి ఇప్పుడు కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో వాళ్ళ తండ్రి పియర్ ట్రూడోని మన ఇందిరాగాంధీ ప్రభుత్వం అడగడం జరిగింది. ఆయన ససేమేరా అన్నాడు. ఇదే డైలాగులు కొట్టి వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాళ్ళ వాక్ స్వతంత్రం అంటూ పిచ్చివాగులు వాగి వాళ్ళని వదిలేస్తే కనుక ఆ ఘటన జరిగింది. ఈ రోజు దాకా కెనడా చరిత్రలో, కెనడా అన్న ఒక దేశం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు వాళ్ళ భూభాగం నుంచి జరిగినటువంటి అతి పెద్ద కిరాతకమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ అదే. అటువంటి టెర్రరిస్ట్ అటాక్ ని వాళ్ళ తండ్రి దాన్ని పట్టిపోషించాడు. ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా అదే బాటలో వెళ్తున్నాడు. అప్పుడు జరిగినటువంటి ఎంక్వైరీస్ లో అంతా కూడాను ఎవరైతే దానికి నిందితుడు అని తెలిసిందో అతను సరే వేరే కారణాల వల్ల చనిపోవడం అన్నది జరిగింది. ఆ కారణాలు ఏంటి మనం ఇప్పుడు చర్చించక్కర్లేదు. కానీ అటువంటి చరిత్ర కెనడాకు ఉన్నది. అది భారత వ్యతిరేకమైనటువంటి యాక్టివిటీస్ అక్కడ ఖలిస్తానీ కావచ్చు, పాకిస్తానీ ఐఎస్ఐ కావచ్చు, చాలా కాలంగా కెనడాను వాడుకుంటున్నారు. మనకు ఇంతకంటే ముందర ఉన్నటువంటి ప్రభుత్వం అయితే కన్జర్వేటివ్ ప్రభుత్వం ఉండిందో ఆ కన్జర్వేటివ్ ప్రభుత్వం ఉన్నంత వరకు మనకు కొంత మన భారతదేశంతో మైత్రి పెట్టుకున్నారు వాళ్ళు. జస్టిన్ ట్రూడో రాగానే దాన్ని కంప్లీట్ గా రివర్స్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు కూడా అతను ఇచ్చిన స్టేట్మెంట్, నిజ్జర్ గురించి స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా ఎవిడెన్స్ తీసుకురాలేదు. నిజ్జర్ని చంపిన వ్యక్తిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు కూడా క్రెడిబుల్ అలిగేషన్స్ అంటున్నాడు. అలిగేషన్స్కి ఏం అర్థం లేదు. ఎవిడెన్స్ ఏది అంటే ఎవిడెన్స్ చూపించండి. ఎక్కడో తిప్పి మాట్లాడుతున్నాడు. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా తనే టీకా తీసుకున్నాడు ఖలిస్తానీ ఫోర్సెస్ కి అని చెప్తే ఖలిస్తానీ ఓట్లు పడతాయన్న ఆ దృష్ట్యా మాత్రమే తను ప్రవర్తిస్తున్నాడు, కానీ అంతకుమించి ఏమీ లేదు. రెండవది, వాళ్ళ దేశంలో వేరే ఇతరత్ర దేశాలు వాళ్ళ ఎన్నికల్లో ప్రభావితం చూపించే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే దిశగా ప్రయత్నాలు చేశాయని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పాయి. దాంట్లో చైనా ఇన్వాల్వ్మెంట్ ఒకటి, రెండవది భారతదేశము, పాకిస్తాన్, ఈ మూడు దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వస్తే వాళ్ళ నిఘా వర్గం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఇంకొక క్లారిఫికేషన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే భారతదేశపు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాకు ఎవరు చెప్పలేదు, అటువంటి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు అని చెప్పి ఆ పాత రిపోర్ట్ ని వాళ్ళు కంప్లీట్ గా డిస్క్రెడిట్ చేశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేసి ఉండేవాడు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదన్నారు. అంటే పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడలేదు. ఆ రిపోర్ట్ కూడా పాకిస్తాన్ ఇంటర్ఫియరెన్స్ గురించి, పాకిస్తాన్ పలానా అంశాలు ఇంటర్ఫియర్ అయింది అని స్పష్టంగా రాస్తుంది. భారతదేశం గురించి ఏమనంటే అలెజ్డ్, మే హ్యావ్ బీన్, ఇటువంటి పదాలు వాడారు. చేసి ఉండొచ్చేమో అంటూ భారతదేశం మీద వాళ్ళు ఏదో అబాండాలు వేశారు, కానీ ఎక్కడ ఆ రిపోర్ట్ కూడా ఎవిడెన్స్ ఇవ్వలేదు. చైనాకి సంబంధించి చైనా ఇంటర్ఫియర్ అయింది అని చెప్తే కనుక దాన్ని డినై చేయలేనటువంటి పరిస్థితి జస్టిన్ ట్రూడో, ఎందుకంటే ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉన్నది కాబట్టి.
దాన్ని ఆయన ఎలా కొట్టిపడేశాడంటే ఇంటర్ఫియర్ అయి ఉండొచ్చేమో కానీ దానివల్ల ఎలక్షన్లో ఎటువంటి ప్రభావం లేదు అని కొట్టిపడేశాడు. అవును, అంటే తను చైనీస్ మోచేటి నీళ్ళు తాగేవాడు కాబట్టి వాళ్ళని సమర్థించే ప్రయత్నం అతను చేశాడు. కాబట్టి అబ్సల్యూట్ హిపోక్రాట్. వెస్ట్రన్ వరల్డ్లోనే జస్టిన్ ట్రూడోకి ఎవరు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ 5 ఐస్లో భాగంగా ఒక దేశం కాబట్టి కంప్లీట్గా ఇగ్నోర్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. కానీ జస్టిన్ ట్రూడో అన్నటువంటి వ్యక్తి ఒక విధమైనటువంటి ఏమంటారంటే విచ్ఛిన్నకరమైన శక్తి కింద మనం భావించాలి. భారతదేశం అలాగే ట్రీట్ చేస్తున్నాము. కెనడాలో మనం ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు జస్టిన్ ట్రూడో ఉన్నంత వరకు మెరుగుపడేటువంటి సమస్య మనకేం కనిపించట్లేదు. అండ్ ఈవెన్ వాళ్ళ స్టాఫ్ని కూడా డిప్లొమాటిక్ మిషన్స్ భారత్కి సంబంధించి వాటిల్లో కూడా స్టాఫ్ని తగ్గించుకుంటున్నారు. అఫ్కోర్స్ భారత్ కూడా తగ్గించుకుంది. సో అది కూడా ఒకసారి దీని పెద్ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్గా ఏమన్నా చూడాలా లేకపోతే ఏంటి సార్? అంటే మనం గత సంవత్సరం ఈ గొడవలైనప్పుడు, నిజ్జర్ ఇష్యూలో గొడవలైనప్పుడు 41 మంది వాళ్ళ సిబ్బందిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి మనం ఆదేశం ఇచ్చాం. అవును, ఎందుకంటే ప్యారిటీ అంటారు. మన సిబ్బంది కెనడాలో ఎంతమంది ఉన్నారో ఆ దేశానికి సంబంధించినటువంటి సిబ్బంది మన దేశంలో అంతే మంది ఉండాలి అని మనం అంటే ఇంటర్నేషనల్గా అది చట్టం అలాగే చెప్తుంది. 2 దేశాల మధ్యలో మీరు దౌత్యపరమైనటువంటి సంబంధాలు పెంచుకున్నప్పుడు మీ దౌత్య సిబ్బందులంతా కూడా ఈక్వల్గా ఉండాలి అనేది ఒక జనరల్ ప్రిన్సిపల్ ప్రపంచంలో. మన సిబ్బంది కెనడాలో తక్కువ ఉండినారు, వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ ఉండినారు. మనది 20-25 మంది ఉంటే వీళ్ళ దగ్గర 60 పైబడి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ప్యారిటీ తీసుకురండి, 40 మందిని వెనక్కి పంపించడమని చెప్పేసరికి వాళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. అదే ఎంబసీస్లో భారతదేశం నుంచి మన దేశీయులు ఆ ఎంబసీలో పనిచేస్తున్న వాళ్ళని డైరెక్ట్ చేయవలసిన మేనేజర్ అంతా వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఎవరు మేనేజ్ చేయాలి అని చెప్పి తీసేశాడు. అంటే జస్టిన్ ట్రూడో మళ్ళీ ఇంకో ప్రెషర్ టాక్టిక్స్ మన మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల నష్టపోయేది కెనడా, మనకేం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పిల్లలకి వీసాలు ఇచ్చుకోవాలి, మన పిల్లలు వెళ్ళి ఇక్కడ చదువుకోవాలి. అదే కదా వాళ్ళకి కావాల్సింది. వాళ్ళ యూనివర్సిటీస్ అన్ని కూడాను భారతదేశం నుంచి వెళ్ళినటువంటి పిల్లల ఫీజుతోనే బతుకుతున్నారు వాళ్ళు. ఎంబసీ స్టాఫ్ లేకపోతే నష్టపోయేది ఎవరు? కెనడా. మనకి దానివల్ల వాళ్ళ దగ్గర మనకి తీసుకునేది లేదు. మన మొత్తం వాణిజ్యం అంతా $1.5-2 బిలియన్ నుంచి లేదు వాళ్ళకు మనకు. అందుకనే పెద్ద మనకు అంత సిగ్నిఫికెంట్ కానే కాదు. నష్టపోయేది వాళ్లే, మనకు ఎటువంటి నష్టం లేదు. సరే, జస్టిన్ ట్రూడో ఏ పంతాలో మొదలు పెట్టాడో ఆ పంతాలో ఆ దేశాన్ని ముంచే దిశగానే వెళ్తున్నాడు కాబట్టి గుడ్ లక్ టు దెమ్. సరే, మనకు కొంతమంది భారతీయ సిబ్బందికి ఉద్యోగాలు లేకపోవచ్చు, చూద్దాం. వేరే ఇతరత్ర వాళ్ళకి ఏదో అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కెనడా ఈ దేశంలో ఎంత తక్కువ వాళ్ళ ఎంబసీ స్టాఫ్ పెట్టుకుంటారో మనకంత శ్రేయస్కరం. ఇప్పటికి కూడా చండీగఢ్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంబసీని మనం డిస్మిస్ చేయలేదు. బహుశా నెక్స్ట్ స్టెప్లో అది కూడా చేయవలసి వస్తుంది మనకి. ఎందుకంటే ఖలిస్తానీ సపోర్ట్ అంతా కూడాను కెనేడియన్ ఎంబసీ చండీగఢ్లో ఏది ఉందో దాని నుంచి వస్తాం. ఓకే, కాబట్టి దాని మీద కూడా మనం వేటు వేసే ప్రయత్నం మనం చేద్దాం. చూద్దాం ఏం చేస్తాడు, ఎంతవరకు తీసుకెళ్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.